మోసపోయేవారు ఉన్నంత వరకు మోసం చేసేవారు పుడుతూనే ఉంటారు. మోసపోయేవారి బలహీనతే మోసం చేసేవారికి బలం. మనిషి అత్యాసే పెట్టుబడిగా కొందరు కేటగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. వారిని ఈజీగా బుట్టలో వేసుకొని నిలువు దోపిడీ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలంటూ చీట్ చేస్తున్నారు. తాజాగా జనగాం జిల్లాలో పండ్లు, జ్యూస్లు, ఐస్ క్రీంలు చూపించి 15 కోట్లు కొట్టేశారు. యాప్లో వాటిని కొనుగోలు చేస్తే డబ్బులు ఆదాయమంటూ నిండా ముంచారు. దీంతో బాధితులు లబోదిగుబమంటూ పోలీసులను ఆశ్రయించారు. జనగామ పట్టణంలోని కోస్టా ఆన్లైన్ యాప్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి జనగాం జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రమోషన్లు చేస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి చెందినదిగా చెప్తూ కోస్టా వెల్గ్రోన్ యాప్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలంటూ జనగాం జిల్లాలో శ్రీధర్, ఏక్రముద్దీన్ ప్రచారం చేశారు. స్థానికంగా ఉండే కొందరిని ఏజెంట్లుగా నియమించుకుని యాప్లో పెట్టుబడులు పెట్టించారు. మొదటగా 570 కట్టి యాప్లో మెంబర్షిప్ చేస్తారు. ఆ తర్వాత 40 రోజుల పాటు ప్రతిరోజు 37 రూపాయల చొప్పున వాలెట్లో డిపాజిట్ చేస్తారు. ఈ లెక్కన వారు పెట్టిన 570 రూపాయలకి మొత్తం 1480 ఆదాయం వచ్చినట్లు నమ్మిస్తారు. ఇలా ప్రతిరోజు ఆదాయం వస్తుందని, ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే ఎక్కువ ఆదాయమని ప్రచారం చేశారు. 97,000 రూపాయలు పెట్టుబడిగా పెట్టి కోస్టా వెల్గ్రోస్ యాప్లో ఓ పండు కొంటే 58 రోజుల పాటు ప్రతిరోజు 5,141 చొప్పున వాలెట్లో జమ అవుతాయని నమ్మించారు. పెట్టింది 97,000 అయితే మొత్తం 58 రోజుల తర్వాత 2,98,178 ఆదాయం వస్తుందని చెప్పారు. ఇలా 1,000 రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు పండ్లు, జ్యూస్లు, ఐస్ క్రీంలు యాప్లో కొనుగోలు చేయవచ్చునని అన్నారు. మొదట్లో లాభాలు రావడంతో జనగాం పట్టణంలోని చాలా మంది ఈ యాప్లో పెట్టుబడులు పెట్టారు. శివారుతో పాటు శివారు గ్రామాలకు చెందిన దాదాపు 2,000 మంది ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని పెట్టుబడులు పెట్టారు. ఇందులో రోజువారీ కూలీలతో పాటుగా బాగా చదువుకున్న విద్యార్థులు, ఉద్యోగులు కూడా ఉన్నారు. మొత్తంగా 15 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశారు. అయితే మొదట్లో లాభాలు పంచిన యాప్ నిర్వాహకులు సంక్రాంతి ముందు షాక్ ఇచ్చారు. యాప్లో డౌన్లోడ్, పెట్టుబడులకు సంబంధించిన ఆప్షన్లు పనిచేస్తూ ఉన్నా వచ్చిన లాభం డబ్బులు విత్డ్రా చేసుకునే ఆప్షన్ మాత్రం కనిపించడం లేదు. దీంతో ఆందోళన చెందిన బాధితులు లోకల్ ఏజెంట్లు నిలదీశారు. పండగ తర్వాత విత్డ్రా చేసుకునే ఆప్షన్ పనిచేస్తుందని వారు చెప్పడంతో నిజమని నమ్మారు. రోజులు గడుస్తూ ఉన్నా డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో ఏజెంట్లను సంప్రదించగా వారు అందుబాటులోకి రావటం లేదు. ఫోన్లు చేసినా ఎత్తటం లేదు. దీంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. కష్టపడుకుంటా డబ్బులు ఊరికే రావని, తక్కువ సమయంలోనే ఎవరూ ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. యాప్లో పెట్టుబడి పెట్టిన వారిలో ఉన్నత విద్యావంతులు ఉండటం కలవరపాటుకు గురిచేస్తుందని అంటున్నారు. పండ్లు కొంటే లాభాలు వస్తాయని చెబితే ఎలా నమ్మారంటూ పోలీసులు బాధితులను ప్రశ్నిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఈ కేసులో శ్రీధర్, ఏక్రముద్దీన్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇక ఈ సందర్భంగా ఏఎస్పీ పండరి చేతన్ నితిన్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మి యాప్లో డబ్బులు పెట్టి మోసపోవద్దని అన్నారు. రిజిస్టర్ కాని యాప్ లింకులతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా సమస్య వస్తే 1930 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని సూచించారు. For more videos like this, subscribe Big TV channel.